తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న బిడ్డలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియా పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో మీ కృపచేత మీ కుమారుడు క్రీస్తు ప్రభును బట్టి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు తిరిగి వస్తాను అని చెప్పిన ఆ గడియ, ఆ దినము ఆ యేసుకైనా తెలియనా అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు, వినిచున్న బిడ్డలైన వారందరినీ మమ్మల్ని మీ కృపచేత బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమం మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించుమని దయతో ప్రార్థిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. గత కొద్ది రోజులుగా మనము క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి నాకు తెలిసిన కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నానండి. దానిలో భాగముగా ఈరోజు క్రీస్తు ప్రభుల వారు నేను పరలోకానికి వెళుతున్నాను, మరలా తిరిగి వస్తాను అని యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పారండి. నేను వస్తే ఏం చేస్తాను అని కూడా చెప్పారు. ఒకళ్ళు నేను వెళితే అక్కడ ఏం చేస్తాను అని ఆ మాట కూడా చెప్పారు. ఆ మాట చదువుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నించేద్దామండి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము, అంతకుముందు కూడా మనం చదువుకున్నామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఏమని? మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడంట? నేను వెళ్ళేది పరలోకానికి ఎందుకు అంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండకు మేము తీసుకొని పోవదును. అంటే యేసు ప్రభుల వారే స్వయంగా చెప్తున్న మాట ఇది. బాగా గమనించాలి. నేను తండ్రి యొద్దకు వెళ్ళేది ఎందుకు? స్థలం సిద్ధపరచడానికి. అక్కడ స్థలం సిద్ధపరచడం కంప్లీట్ అయితే నేను వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకొని వెళ్తాను అని అంటున్నాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన స్థలం సిద్ధపరిచి వచ్చి తీసుకొని వెళ్తున్నాను అని అంటున్నాడు. కానీ ఆ చెప్పిన యేసు ప్రభులు ఎప్పుడు వస్తారో ఆయనకైనా తెలుసా అని అంటే ఆలోచించదగ్గ విషయం. ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకే తెలియదండి. కానీ వస్తూ మాత్రం కన్ఫామ్ ఆయన వస్తాడు. దేవుని సంకల్పాన్ని బట్టి ఆయనకు అంతా తెలుసు. నేను వెళ్తున్నాను, తిరిగి వస్తాను అని తెలుసు. ఆ మాట చెప్పాడు. కానీ తండ్రి నన్ను ఎప్పుడు పంపిస్తే అప్పుడు వస్తాను, అది నా చేతిలో లేదు, ముందు చెప్పలేదు. కానీ ఆయన వెళ్ళిపోతూ తిరిగి వస్తాను అన్నాడు. ఆ వచ్చే సంఘటనల గురించి చెప్పబడ్డాయి. తర్వాత అసలు వాక్యం అయితే ఆయన వచ్చే గడి ఆయనకే తెలియదు అని సాక్ష్యం ఇస్తుంది. గమనించుదాం, చూడండి. ఎందుకంటే ఆయన పలికిన మాట అంత ప్రభావితమైన మాట. ఆయన పలికేటంటే తూచ తప్పుగా నెరవేరుస్తాడు. కనుక ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశం భూమి గతించును కానీ, ఈ కనబడుతున్న ఆకాశం భూమి గతించిపోతాయి, కానీ నేను చెప్పిన మాట మాత్రం గతించదు. అంత పక్క నేను వస్తాను, కన్ఫామ్. ఎందుకు వెళ్ళాను ఆ పని అక్కడ చేస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడంటే తప్పనిసరిగా ఇది జరగవలసినటువంటిది. ఏమండి? అక్కడ స్థలం సిద్ధపరచడం అయిపోతే ఆయన వచ్చేస్తాడు. ఒకటి, అక్కడ స్థలం సిద్ధపరచబడాలి అంటే సిద్ధపరచబడేటటువంటి వారు ఇక్కడ కరెక్ట్గా ఆయన చిత్తాంశం చేసేటువంటి వారు అయి ఉండాలి. ఆ సిద్ధపరచబడినటువంటి వారు అంకి లేకపోతే పరిస్థితి కంప్లీట్ అయితే
కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఆయన పనిచేసేటువంటి వారు సిద్ధపడాలి ఆ స్థలానికి వెళ్ళటానికి అనే సంగతిని మనం గమనించుకోవాలి. సో ఆయన అటువంటి కిందకు చదువుతున్నట్టయితే ఆయన మాట పక్క 35 వచనం 36 వచనం, అయితే ఆ దినమును గూర్చి గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను కుమారుడైన ఎరుగరు. ఆయన వచ్చేటే టైం తండ్రి ఒక్కడికే తెలుసట. అక్కడ ఉన్నటువంటి తండ్రి కుడిపార్శ్వన ఉన్నటువంటి కుమారుడికి తెలియదు, అక్కడున్న దేవదూతలకి తెలియదు, ఇదిగో ఈ భూలోకంలో ఏ మనిషికి కూడా తెలియదు. ఇది ఆయన వచ్చే టైం, ఆయన వచ్చే గడియ, ఆయన వచ్చే స్థితి తెలియదు అనని మనం విడిచిపెట్టే కూడా తెలియని దాని కొరకు ఎందుకంటే ఎదురు చూడటము అనే భావన కూడా చాలామందిలో వస్తుందండి. టైం తెలియదు కానీ వస్తాం కన్ఫర్మ్ కదా. ఆయన వస్తే మటుకు ఏం జరుగుతుందో ముందే చెప్పబడింది కదా, వచ్చే తీరు ఎలా ఉంటుందో చెప్పబడింది కదా. వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ తప్పనిసరిగా ఏం చేయాలంటే ఆ యొక్క విధానం కొరకై ఆ వచ్చే గడియలు లేదా సమయము వచ్చే లేఖనంలో చెప్పబడిన తీరుని మనం జాగ్రత్తగా చదువుకొని అది మన హృదయంలో దాచుకొని మెలకు కలిగి ఆయన రాకడా వస్తానన్నాడు కానీ ఎదురు చూసేటటువంటి వారిగా లేక సిద్ధపడేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి అండి. అందుకే ఈ కొద్ది మాటలు. సో ఇక్కడ మనం చదువుకున్నట్లయితే ఇంకో మాటగా చెప్తే మాట ఇచ్చినోడు తప్పుగా నెరవేరుస్తాడు. సో మహాజ్ఞాని సొలొమోను గారు ఏమంటారంటే మరి విలాప వాక్యం 3:37 ఏమంటాడంటే ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చుట మరి అతని చేతిలో ఉందా, నెరవేర్చగలరా అంటే మాట ఇచ్చి నెరవేర్చాలి అంటే దేవుడి సహాయం కావాలి. దేవుడు మాట ఇచ్చినటువంటి మనుషుడు కనుక మారిపోవచ్చు, పరిస్థితులు ఏవైనా జరగవచ్చు, లేకపోతే మాట ఇచ్చిన మరుక్షణం అని చనిపోవచ్చు. సో మాట ఇస్తున్నటువంటి మనుషుడిగా మనమైతే ఇటువంటి క్రియలు మారిపోవచ్చు, కానీ మాట ఇస్తున్నది సామాన్యుడు కాదండి, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభులు వారండి. ఆయన చెప్తున్నాడు తప్పనిసరిగా నేను వస్తా, నేను మాట ఇచ్చా, ఆ తండ్రి చిత్తానంతా కూడా నేను నెరవేర్చా కనుక నెరవేర్చి ఆయన నామను మహిమపరిచాను, ఆయన నాకు ఇచ్చిన పనంతా కూడా కంప్లీట్ చేశాను కనుక నేను ఆయన మాట విని కంప్లీట్ చేశాను కనుక ఆయన చిత్తంలో ఇంకా మిగిలింది ఏంటి, వచ్చి అక్కడ స్థలం ఏదో తిరిగి వచ్చి సిద్ధపరచబడిన వారు తీసుకొని వెళ్ళేటటువంటి ఉన్నది అని ఆయనకు తెలుసు కనుక నేను రావటం కన్ఫామ్, ఆయన పంపిస్తాడు. అది ఆయన చేతిలో ఉంది, అది ఎవరికీ తెలియదు. కానీ లోకంలో నేడు యేసు ప్రభు నేడు వచ్చేస్తాడు, రేపు వచ్చేస్తాడు, లేకపోతే యేసు ప్రభు వచ్చేసాడు, రెండో రాకడ జరిగిపోయింది, ఇప్పుడు రెండో రాకడ జరుగుతున్నది, రెండవ రాకడ జరగబోతున్నది అని కాలానుగుణంగా వర్తమాన భూత భవిష్యత్ కాలంగా అన్ని కాలాల గురించి అయిపోయిందని కొందరు, అవలేదని కొందరు, అవుతుందని కొందరు, జరుగుద్దని ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఆయనకి ఒకవేళ ఆయన వచ్చాడే అనుకోండి, ఏం జరుగుతుందో అది తెలిస్తే అది జరిగిందా అని జరిగిపోయేటట్టు వాళ్ళు గమనించుకోవాలి. ఏం జరుగుద్ది అని వస్తే పంచభూతములు మిక్కటమని వేయడంతో లయమైపోతాయి. ఇక తండ్రి అయిన దేవుడు కుమారుని పంపిస్తున్నాడంటే ప్రియమ దేవుని పిల్లలరా చక్కగా ఈ లోకాన్ని చూసిరా అని చెప్పట్లే, ఇక చివరిసారిగా పంపిస్తున్నాడు అంటే ఇక ఏంటంటే అవినీతిమంతులైనటువంటి అందరూ కూడా స్మాష్, ఇక చివరిసారి పంచభూతములు మిక్కటమని వేయడంతో లయమైపోద్ది, అంటే తగలబడిపోద్ది. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్న పిల్లలందరినీ ఆ సిద్ధపరచబడినటువంటి ఆ పరలోకానికి తీసుకుని వెళ్తారు. సిద్ధపడనటువంటి వారిని సాతాను మన దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నరకంలోనికి వెళ్ళిపోతారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే ఆయనకే తెలియదు కనుక ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభుల వారు రెండో రాకడ గురించి నేను వస్తాను, మరలా తిరిగి వస్తాను అని చెప్తున్నాడు అంటే అప్పటి వరకు ఆయనే తన గురించి రెండో రాకడ గురించి చెప్తున్నాడంటే పాత నిబంధన అంతా కానీ యేసు ప్రభు పలికేటట్టు ఆ సమయం వరకు కానీ ఆ రెండవ రాకడ గురించి ఎవరు చెప్పలేదా, ఏ ప్రవచనము లేదా ఆయన గురించి రెండవ రాకడ గురించి అంటే లేదు అని పక్కాగా చెప్పాల్సిందే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అంటే ఛాయగా జకర్యా గ్రంథంలో కానీ
డానియేల్ పుస్తకంలో కానీ ఎస్కేల్ పుస్తకంలో కొని కొద్దిగా ఛాయిగా ఉన్నది, కానీ స్పెసిఫిక్ ప్రవచనం మాత్రం రెండో రాకడ గురించి యేసు ప్రభులు పలికే అంతవరకు వెనక భాగంలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా రెండో రాకడ గురించి చెప్పినట్లుగా దైవలేఖనంలో మనకు కానరాదు. ఆయనే తన రాకడ గురించి ఇలా వస్తాను అని చెప్పారండి. ఇక రెండో రాకడ వస్తానన్న తర్వాత ఆ యేసు ప్రభులు వారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం జరగాలి, ఎలా సిద్ధపరచబడాలి, ఆయన ఏ టైంలో వస్తాడు, ఎలా వస్తాడు అనే విషయాలు అపోస్తుల ద్వారా లోకానికి తెలియపరిచారు. కాలానుగుణంగా లోకానికి తెలియపరిచారు. బాగా గమనించాలి. అంటే పాత నిబంధన నుండి యేసు చెప్పేంత వరకు ఏ ప్రవచనం స్పెసిఫిక్గా పక్కా ప్రవచనం మాత్రం లేదండి. సో మనం ఎలా చెప్పగలము అని అంటే, మొదట రాకడ గురించి అయితే ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయి. ఏమండి, ఆ ప్రవచనాలన్నీ కూడా లోకసువార్త 24 అధ్యాయం నుంచి చదువుకున్నట్లయితే నా గురించి కీర్తనలోను మరి ప్రవక్తల పుస్తకాల్లోనూ ఏమైతే వ్రాయబడి ఉన్నదో అవన్నీ కూడా నెరవేర్చబడినవి అంటారు. అంటే ఆ మొదటి రాకడ గురించి ఉన్న ప్రవచనాలు నా గురించి నెరవేర్చబడ్డాయి అని క్రీస్తు ప్రభుల వారే చెప్పారండి. లోకసువార్తల మాట కూడా చూడండి ఒకసారి. లోకసువార్త 24:44 అంతటా మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఏంటండి, కీర్తనలో ధర్మశాస్త్రంలో ప్రవక్తల పుస్తకాలు నా గురించి ఏమైతే వ్రాయబడి అవన్నీ నెరవేరినవి అని ఎందుకుంటే అవి నెరవేర్చడానికి యేసు ప్రభువు వచ్చారు. అవి నెరవేర్చేస్తాడు అక్కడికి. ఓకే, ఇప్పుడు యేసు ప్రభువు వారు తిరిగి పరలోకానికి వెళుతున్నారు కనుక అప్పుడు ఆయనే తన గురించి రెండో రాకడ గురించి ఆయన చెప్పాడు. కనుక దేవుని పిల్లలరా, ఇప్పుడు చెప్పాడు కానీ ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకి తెలియదు. బైబిల్ గ్రంథంలో మరి ఏ గడియలు ఏ సమయము ఆయన వస్తాడు అని చెప్తున్నాయో ఒకసారి చదివి ముగించుకుందాం. రేపటికి దేవుడు సమయం ఇస్తే, ఉండటానికి అవకాశం ఇస్తే, సిద్ధపాటును గురించి ఇప్పుడు ఆయన వచ్చే గడియలు ఎలా ఉంటాయి అని మనకు అర్థమైతే ఆ గడియలకు అనుగుణంగా మనం ఎలా సిద్ధపడాలనేది గమనించడానికి బాగుంటుందని నా యొక్క భావన. చూడండి 42వ వచనం, ఇదే మత్తయి సువార్త 24:42. దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. అంటే ప్రభు వచ్చే దినము మనకి తెలియదట. ఇంకో రకం చూస్తే ఆయన వచ్చే దినము ఆ యేసు కూడా తెలియదు. కానీ ఒక దినం మాత్రం నిర్ణయించబడింది. ఆ దినము ఏంటంట, ఆ దినము ఏ దినం ప్రభు వచ్చునో మీకు తెలియదు. తెలియని దాని కొరకు ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకున్నారు, జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలి అని చెప్తాడండి. 44 వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండండి, మెలకుగా ఉండండి, సిద్ధముగా ఉండండి. ఏ దినమో తెలియదు, ఆ దినాలలో ఏ గడియో కూడా తెలియదు. సో మీరు అనుకున్న గడియ లోకమంతా ప్రశాంతంగా ఉంది, ఏది రాదు, అంత ప్రశాంతంగా ఉంది అని నువ్వు అనుకోవచ్చు. అట్టి సమయంలోనే ఆయన రాకడ వచ్చేటటువంటి విధానం వస్తుంది అని పక్కాగా ఈ మాట మధ్య జ్ఞాపకం చేస్తుంది. కింద 50 వచనం చదివినట్లయితే, ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకున్న గడియల్లో వారి యజమానుడు వచ్చి, అంటే ఎప్పుడు వస్తాడట, ఒక ఉదాహరణ చెప్పుకొచ్చినప్పుడు ఒక యజమాని దాసుని గురించి, ఆ యజమానుడు తనకున్న ప్రాపర్టీ అంతా కూడా తనకు అప్పగించి దూరదేశంతో తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక ఈ దాసుడు తనకు అప్పగించిన బాధ్యతతో కూడిన పనినంతా కూడా ఏం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, వాడు కనిపెట్టని గడియ నువ్వు అనుకున్న గడియ, నువ్వు కనిపెట్టని దినము, నువ్వు అనుకున్న గడియలో ఏం చేస్తాడంట, ఆయన తిరిగి వస్తాడు. అంటే ఇక్కడ 2 మాటలు మనకు కనపడుతుంది. కనిపెట్టని దినము, ఏమండి, అనుకోనని గడియ, ఆయన రావటానికి ఇవి ఉన్నాయండి. నువ్వు అనుకోవు, ఇలా జరుగుద్దని నువ్వు ఊహించలేదండి, ఈ దినమున ఇలా ఉంటుందని నేను అనుకోలేదండి,
నిజమే, నేను అదే చెప్తున్నా. అనుకున్నని గడియ అంటే నువ్వు అనుకుంటేనే రాదు రాకడా, నువ్వు అనుకోకపోతే ఆగిపోయేది మాత్రం కాదు. అది కన్ఫామ్. వెళ్ళినవాడు వస్తాను అన్నాడంటే తప్పనిసరిగా వచ్చి తీరుతాడు అనే సంగతిని మనము గమనించాలి. ఒకవేళ వచ్చిన ఆయన, వస్తానన్న ఆయన, మరి ఇంకెందుకు ఇంత లేట్ అవుతుంది, ఇంకా రాలేదేంటి ఏమండి అని మనం అనుకున్నట్లయితే, ప్రియమ దేవుని పిల్లలరా బాగా గమనించాలి. అనుకున్నట్లయితే ఎందుకు ఆలస్యం అవుతుంది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, ఇంకా రక్షణ పొందాల్సినటువంటి వారు అనేక మంది ఉన్నారు కనుక వారందరూ కూడా రక్షణ పొందాలి అని దేవుడు దీర్ఘశాంతాన్ని మరి మనపై చూపుతూ, రక్షణ పొందాల్సిన వారు చూపుతూ అందుకు ఓపికతో ఆ సమయాన్ని ఇస్తున్నాడే తప్ప ఊరకనే కాదు అని మనం గమనించుకోవాలి. ఎందుకని చాలా పర్యాలు ఇక రాడేమో అనుకున్న సందర్భాలు చాలామందికి ఉంటాయట. అపహాసకులు అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితి చెప్పిన వాడు నమ్మదగిన వాడు కనుక తప్పనిసరిగా వస్తాడు. అంటే త్వరగా వస్తున్నాను అంటే ఇప్పటికే 2000 సంవత్సరాలు పైబడైపోయింది కదా, అంటే 2000 సంవత్సరాలు ఇంకా రాలేదే అని అపహాసకులు అడుగుతారట. పేతృపత్రిక 2-3 అధ్యాయము 5-6 వచనాలు కనబడుతున్నమాట. వాళ్ళు అడిగితే చెప్పే సమాధానమే ఇది. అని ఆలస్యం చేయించున్నది ఇంకా రక్షణ పొందాల్సిన వారు చాలామంది ఉన్నారు. ఆ రక్షణ సువార్త చెప్పవలసినటువంటి వారు చెప్పుతూ ఉండగారు, విని రక్షణ పొందుతారేమో అని వారి కొరకు నిరీక్షిస్తున్నారు. ఇంకా ప్రకటన గ్రంథం మీరు చదువుకున్నట్లయితే ఆ యొక్క బలిపెట్టి కింద ఆత్మలు నాదా సత్యస్వరూపి ఎందాక లోకముకు తీర్పు తీర్చుకుందు, మమ్మల్ని ఏ విధంగా హింసించారు, వారిని ఎందుకు అలా ఉంచుతున్నావు అని అంటే, మీలా చంపబడాల్సిన వాళ్ళ వారికి కొద్దిమంది ఉన్నారు. ఆ లెక్క పూర్తి అయితే ఆ కుమారుడు క్రీస్తు ప్రభు తండ్రి చేత పంపించబడతాడు. ఆ పంపించినప్పుడు ప్రియమ దేవుని పిల్లలరా ఆ లోకమంతా కూడా ఏమో తెలుసా, స్మాష్ అయిపోయింది. హింసిస్తున్న వారి శిక్షింపబడతారు. అంటే ఎవరైతే క్రైస్తవ బిడ్డలను హింసిస్తున్నారో వారు శిక్షలోకి వెడతారు. హింస పొందుతున్నటువంటి వారు విడుదల పొంది ఆ క్రీస్తు కూడా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఆయన వచ్చినప్పుడు కనుక. సో ఇప్పుడు ఆయన వస్తాడు, ఏ గడియో, ఏ క్షణమో, ఏ కాలమో మనకు తెలియదు. కానీ దశలోని రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడండి. గర్భిణీ స్త్రీకి ఏ విధంగా అయితే ప్రసవించే సమయం వస్తుందో ఎవరికి కూడా తెలుసండి. ఒకటి మాత్రం వాస్తవం, అందరికీ గర్భఫలం దేవుడిచ్చేది కనుక తప్పనిసరిగా ఈమె ప్రసవించుతుంది ఏదో ఒక రోజు. బట్ ఆ రోజు, గడియ, ఆ దినము, ఆ టైం ఎవరికి తెలీదు. తన భర్తకి తెలీదు, ఆ యొక్క ఆ బిడ్డని కన్నా తల్లిదండ్రులకి కూడా తెలీదు. అందరికీ ఒకటి వాస్తవం, ఎప్పుడు ప్రసవిద్దో తెలియదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆ గర్భఫలాన్ని మోస్తున్న ఆ తల్లికి కూడా తెలియదు ఎప్పుడు ప్రసవిస్తుంది. కనుక అలా ఉంటుంది అని దశలోని రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ సమయము, కాలాల గురించి వివరిస్తాడండి. అదొక చక్కటి ఉదాహరణగా మనకు కనబడుతుంది. సో మరొక మాటగా చెప్పాలంటే అది ఏ కాలంలో రాకుండా ఉండాలో మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడండి. అంటే ఆయన వచ్చేటప్పుడు ఏ గడియో, ఏ సమయమో ఏదో తెలియదు కనుక ఈ కాలంలో మాత్రం వస్తే మీరు చిక్కులో పడతారు కనుక ఈ కాలం రాకుండా ప్రార్థన చేయండి అని ఒక మాట చెప్పించాడండి. ఆ మాట చదువుతుంది చూడండి. అదే 24 మత్తయి సువార్త 20. అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవటం చలికాలం మందైనను విశ్రాంతి దినమందినను సంభవింపకుండవలని ప్రార్థన చేయండి. చలికాలం విశ్రాంతి దినం. ఎందుకంటే విశ్రాంతి దినం నడవలసినంత దూరమే నడవాలి, ఉండవలసినంత తీరే నడవాలి. సో చలికాలం అయితే ఎక్కడ వెళ్ళాలి కదండి, చలి మీద మగతెక్కువ వద్ది, చలిలో నడలేం కదా. ఈ కాలంలో రాకుండా చూసుకోండి. దాని కొరకు ప్రార్థన, ప్రభువా తండ్రి ఈ కాలంలో మీ కొండం పంపించొద్దండి, ఇక మిగతా కాలంలో పంపించండి, మేము ఆల్రెడీ రెడీ ప్రిపేర్ అయిపోయాం అన్నట్టుగా మనం చెప్తే, మరి మేము ప్రిపేర్ అయిపోయి యేసు రా, యేసు వచ్చేయండి అని అంటే వచ్చేస్తాడు. కానీ బైబిల్ విషయం ఏమంటారంటే యేసు రమ్ము, మనం సిద్ధపడం. ఆయన రమ్ము 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 వచ్చేస్తాడు. మనం పిలిచినా వస్తాడు, పిలవకపోయినా వస్తాడు. వాగ్దానం చేస్తున్న నమ్మదగిన వాడు, తప్పనిసరిగా వస్తాడు. కానీ వచ్చే టైం ఇదిగో చలికాలం అయిందను, విశ్రాంతి దినమైందను, మరి రాకుండా ప్రార్థించండి అని ఇశ్రాయేలుతో చెప్పబడిన మాట. మనకైతే సూచన చెప్పబడ్డాయి. ఆయన వచ్చే గడియ, టైం అది యేసుకు తెలియదు. కానీ
ఆ టైము గడియలను మనం ఏం చేయాలంటే మెలకు కలిగి సిద్ధపాటు కలిగి ఎదురు చూసేటట్టు వారుగా మనం ఉండాలి. సిద్ధపాటు లేదనుకో, మెలకు లేదనుకో, ఏమండి ఆయన చెప్పిన ఆజ్ఞను మీరినటువంటి వారిగా కనబడతాం కనుక రేపు ఒక రోజున పరలోకంలో కనబడేటువంటి వ్యక్తులుగా వారు ఉండరు. అంటే సిద్ధపడండి, మెలకు కలిగి ఉన్నటువంటి కారణం ఏంటి? మీ స్థితి నాకు తెలుసు, మీ స్థితి నాకు తెలుసు కనుక మీ స్థితిని బట్టి మీ మేలుకుని చెప్తున్న మాట ఏంటంటే సిద్ధపడండి, సంఘటనలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా స్మరణ తీసుకోండి అని చెప్తున్నాడు. సో ఏ కాలమందు రాకుండా చేయలు మనం చూసాం. మరొక మాటగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలాగూ వస్తాడు అంటే మరి అపొస్తలుల కార్యాల్లో మొదటి అధ్యాయం 11వ వచనంలో యేసు ఏ రీతిగా వెళ్ళినో ఆ రీతిగానే వస్తాడు అని చెప్పబడింది. సో ఇక్కడ పేతురు పత్రికలు మీరు చూసినట్లయితే ఏమంటున్నాడంటే ప్రభు దినం దొంగ వలె వచ్చును అంటున్నాడు. ఎలా వస్తాడంటండి? ప్రభు దినము దొంగ వలె వచ్చును అంటాడండి. ఆ మాట చదువు చూడండి. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. ఏం చెప్తున్నాడు? అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమని వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును అంటున్నాడు. అంటే ఆయన వచ్చే తీరు ఎలా ఉంటుందట? ఇప్పుడు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? నేను వచ్చే టైము గడియ నాకు తెలియదు, మనుషులు ఎవరికీ తెలియదు అని చెప్పబడినటువంటి ఆ మాటను బట్టి ఆలోచిస్తే ఈ మాటలన్నీ కూడా అవన్నీ జ్ఞాపకం చేయడానికి ఇదంతా కూడా తెలియపరచడం పరిశుద్ధాత్ముడు భూలోకంలో ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ పలుకుతున్న మాట ఏంటంటే ఆయన వచ్చే తీరు ఎలా ఉంటుందో పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడు. యేసు తెలియదు, ఆయన వచ్చే టైం తెలియదు, ఆయన వచ్చే తీరు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు వచ్చే తీరు అంతటి కూడా యేసుప్రభు వెళ్ళిన తర్వాత ఏం జరగాలో ఏం జరిగించాలో ఆయన వచ్చే టైంకి ఎలా సంభవాలు ఉంటాయో అన్నీ కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా లోకానికి తన పిల్లలైన వారికి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన ఎలా వస్తాడంట? ప్రభు దినము దొంగ వచ్చినట్లుండును. ఇప్పుడు దొంగ వచ్చినట్లు దొంగ ఎప్పుడు వస్తాడండి? ఇంకో మాట కూడా మనం చూడుకొని దొంగ వాళ్ళు ఇంకో మాట చెప్తే ప్రియ దేని పిల్లలరా, ఆయన పెండ్లి కుమారుడిగా వస్తాడు. సంఘం వధువుగా సిద్ధపడితే పెండ్లి కుమారుడు దిగి వస్తాడు అని కూడా మనకేని చెప్పబడుతున్నాయండి. మరొక మాటగా చూస్తే ఆయన పెండ్లి కుమారుడికి వచ్చినప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సిద్ధపాటుగా ఉన్నటువంటి వ్యక్తులు 5 ఉన్నారు. 5 వెళ్ళారు ఆయనతో, 5 ఆగిపోయారు. కనుక ఈ సమయాన్ని బట్టి ఆయన వచ్చే సమయాన్ని కూడా కొద్దిగా మనం ఆలోచిస్తే ఎలా అనుకోవచ్చు అంటే అది రాత్రికాల సమయం ఉన్నది అని కూడా కొద్దిగా ఆలోచించవచ్చు అని నా భావన. ఎందుకంటే దొంగ వలే వస్తాను అని చెప్పాడు అంటే దొంగలు దోసుకోవటానికి సహజంగా పగటి కాలంలో కూడా వస్తున్నారు అనుకోండి. సో ఒక రకంగా ఆలోచించినట్లయితే మనం గమనించాలి, దొంగ వలే వస్తాను అని అంటున్నాడు. ఇక ఆయన వచ్చే రాకడకు మరొక మాటగా చూస్తే ఆయన వచ్చిన సందర్భము 10 మంది కన్యకలు ఆలోచిస్తే ఆయన వచ్చింది అర్ధరాత్రి సమయంలో, మధ్యరాత్రి అని ఉంది. ఆ రాత్రిలో వీళ్ళకి మెలకు లేదు కనుక 5 ఎత్తబడ్డారు, 5 ఆగిపోయారు. దీన్ని బట్టి కూడా రాత్రికాల సమయము అని చెప్పి కనుక మనము రాత్రికాలము పిల్లలం కాదు, మనం వెలుగు సంబంధులము కనుక మనం మెలకు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రియమైన వాళ్ళరా ఆయన రాకడలో ఆయన శబ్దాన్ని వినటానికి లేకపోతే ఆయన వస్తున్నాడు అనేది కడబోర ఆ శబ్దం వినినప్పుడు వెంటనే మేల్కొని ఆయనతో పాటుగా పరలోకి వెళ్ళటానికి సిద్ధపడాలి. సో దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయనకి తెలియకపోయినా ఏ గడియో ఏ రోజు ఏ క్షణమో తెలియకపోయినా ఆయన వస్తాడు కనుక మెలకుగా మనకు చెప్పబడింది. తదుపరి తన అపోస్తుల ద్వారా ఎలా వస్తాడో ఏ సమయం గడియ తెలియకపోయినా ఆయన నేను తీసుకొని వెళ్తానికి దొంగ వలే వస్తాడు. ఆ వచ్చేది కూడా ఎలా ఉంటుంది తెలుసా? రెప్పపాటులో వస్తాడు అని బైబిల్ చెప్తుంటే వచ్చేది. కానీ ఈ రోజున అనేక మంది ఆయన వచ్చేసాడు అని చెప్పేటువంటి మాయ బోధకులు ఉంటారు. యేసు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటూ ఆ యేసులను ధరించుకునే వాళ్ళు ఏమంటారు తెలుసా? యేసు వచ్చేసాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటారు అని
యేసు ప్రభువు వారు ఇంకా పరలోకానికి వెళ్ళక క్రితమే ఈ మాట చెప్పారండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళరా, ఇదిగో యేసు వచ్చేసాడు అంటున్నారు అని చెప్తారట. మరి నిజంగా అలా చెప్తున్నారా లేదా? ఎప్పుడో జరిగిపోయింది, వచ్చేసాడని, జరుగుతున్నదని, ఏమండి జరగబోతుందని అని చెప్తున్నారు. ఈ 3 మాటలు విని జరిగిపోయినందుకు మనం ఇక్కడ ఎందుకున్నామని గ్రహింపు ఉండట్లేదు. జరుగుతున్నది అని అంటే అది జరుగుతున్న సంఘటనలో ఇంకా ఈ భూకంపాలు పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా తప్పించబడాలి అనేటువంటి అవగాహన లేదు. ఇంకా వస్తాడు యేసుప్రభు అంటే ఎలా స్పెసిఫిక్గా సిద్ధపడాలనేటువంటి ఒక ఆలోచన కూడా చాలా మందిలో గ్రహింపు లేదు. ఆ మాట చదువు చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము మరి 26వ వచనం అండి. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నట్టు చెప్పిన నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారి రాకడయు ఉండును. మెరుపు అలా మెరిసి చిల్లుమడు అందరూ చూస్తారు. కాబట్టి రహస్యం మరొకటి అని ఎన్నో రకరకాలు ఉన్నాయండి. సో నాకు తెలిసిన ఒక విషయం అయితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వచ్చేటటువంటి విషయాన్ని ఆయనకి తెలియకపోయినా ఆయన గురించి వస్తాడని చెప్పిన ఆయన వస్తాం కన్ఫామ్. ఆయనకు చెప్పబడినట్టు కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. సో కొద్దిగా అర్థం చేసుకొని, రేపటి కాలము వస్తానని చెప్పాడు, గడియ సమయాలు ఉన్నాయి అని చెప్పబడింది కనుక మనం ఏం చేయాలని సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి రేపు చూద్దాం. దేవుడి చిన్నమాటలు దీవించుగా. పరమ తండ్రి నీకు వందనాలు. వినిన లేఖన భాగాలు మాటలు బిడలను అర్థం చేసుకుని జ్ఞానం ఇవ్వమని, నిశ్చితమైతే మరొక పర్యాయం కలుసుకుంటానికి మీ సినిమాతో ఉంచమని, వినిన బిడ్డలందరూ దీవించి మెలకు కలిగి మీరు ఆఖరికి సిద్ధపడే ఆత్మ తోడ్పాటుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.